అబ్బాయిలకి ఏంటండి సోలోగా ట్రిప్లు ఏంటి ఎక్కడికైనా తిరిగేయచ్చు. కానీ అమ్మాయిలంటేనే బయటికి వెళ్ళాలంటే 1,00,000 జాగ్రత్తలు, భయాలు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనల్ని అలాగే పెంచుతారు కదా. ఇన్ని భయాల మధ్య నేను ఇటలీకి వెళ్ళాను. ఏ హోటల్ బుక్ చేయాలి, ఆ హోటల్ సేఫా కాదా, ఎవరు తగులుతారు, ఏంటి, బయట జనాలు ఎలా ఉంటారు, వేరే కంట్రీలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అని ఇన్ని భయాల మధ్య ఓవర్కమ్ చేసి నేను ఇటలీ వెళ్ళాను. అసలు ఇన్ని రోజులు లైఫ్ని ఒక ప్రయాణం అని ఎందుకనే వాళ్ళో తెలీదు. నేనైతే ఈ జర్నీని ప్లాన్ చేయలేదు. ఒకవేళ ప్లాన్ చేసినా అనుకున్నది అనుకున్నట్టు జరిగేది కాదేమో. ఒకరోజు అస్సలు ఓపిక ఉండదు, ఒకరోజు ఎందుకు వచ్చాండ్రా బాబు అనిపించేది. కొన్నిసార్లు వింత వింత డిఫరెంట్ దేశాల వాళ్ళతో పరిచయాలు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో గేమ్స్ ఆడడం, వాళ్ళతో కలిసి తినడం. అసలు ఈ జర్నీ అంతా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. నాకు ప్రతిరోజు క్లైమాక్స్ సీనే. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ దగ్గర 8 days ఉందామని అనుకొని ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. కానీ లాస్ట్లో వాళ్ళ డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను ఇండియాకి వెళ్తాను, ఈసారి కుదరదు, బుక్ క్యాన్సిల్ చేసుకో అని అనింది. నేను క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ అమౌంట్ రాదు, మనీ అంతా వేస్ట్ అవుతుంది, ఓకే ఒక్కదాన్ని వెళ్దామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత నేను అసలు వెనీస్ అనే అనుకోలేదు. రోమ్కి బుక్ చేసుకుంటే అక్కడ రోమ్ బస్ క్యాన్సిల్ అయిపోయి వెనీస్ వెళ్ళాల్సి వచ్చింది. వెనీస్లో 2 సార్లు ట్రైన్ మిస్ అయ్యాను. ట్రైన్ మిస్ అయ్యి అసలు అంతా ఆ రోజు ఫుల్ వర్షం. ట్యాక్సీ బుక్ చేస్తే ఆ వర్షానికి ఎవడో యాక్సెప్ట్ చేయడు రైడ్ని. నేను 20 kilometers నడిచాను ఒక నైట్ అయితే. నాకు నిజంగా ఇటలీలో అయితే ట్రైన్ది చాలా 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 కన్ఫ్యూజన్గా అనిపించింది. పోనీ ఎవరు నన్ను అడుగుదాంరా అనుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ ముక్క రాదు. ఇన్ని రోజులు జర్మన్తోనే చచ్చిపోతున్నానంటే మళ్ళీ ఇంకో కొత్త భాష ఇటాలియన్. చచ్చిపోయాను నేను జనాలతో మాట్లాడే దగ్గర మాత్రం. అసలు ఈ ట్రిప్ మాత్రం చాలా 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 అడ్వెంచర్, సర్ప్రైజెస్, అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. అసలు నాకు ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మేకప్ వేసుకున్నాను. నాకు నిజంగా అసలు ఫౌండేషన్ అంటే ఏంటో తెలీదు, కన్సీలర్ అంటే ఏంటో తెలీదు, అది ఎలా వాడాలో తెలీదు. కానీ నేను ఇటలీ వెళ్ళిన తర్వాత ఆ జనాలందరినీ చూసి నాకు ఫస్ట్ టైం మేకప్ వేసుకోవాలనిపించింది. అండ్ నేను ఒక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. చూడండి, నేను చాలా వీక్గా కనిపిస్తున్నాను కదా, కాకపోతే మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యాను. అండ్ ఎందుకో తెలీదు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. నాకు ఇటలీ నుంచి రావాలనిపించలేదు. ప్రతి అమ్మాయికి లైఫ్లో ఒంటరిగా ట్రావెల్ చేయాలి అని కోరుకుంటుంది, కానీ ఏవేవో భయాలతో ఆగిపోతూ ఉంటారు. నేనే వెళ్ళానంటే మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. సో స్టాప్ ప్యానికింగ్, స్టార్ట్ ప్యాకింగ్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.